की बात, दिल की बात थोड़ा यहाँ बात कर सकते हैं। అన్న వచ్చిన మన జెండా పట్టిన అంటే ఇట్లా ఉండాలి, గలగలాలు ఆడాలి. ఎందుకు ప్రతిపక్షం గట్టి ఉందా ఇక్కడ ఇక్కడ కొడిగిరి మండలం ఉంది కార్యక్రమం ఆడతారని ఎదుటానికి భయం పట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఈ సమావేశం మొదటిసారి పెట్టినాం కనుక మీ దగ్గర చైతన్యం రావాలి, మీ దగ్గర వాక్చాతుర్యం రావాలి. ఇళ్ళకెళ్ళి ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు అన్ని గెలిపించుకుంటాం. రాబోయే రోజులు ఇక్కడనే మీ స్థానం ఉంటుంది కనుక మీకు ప్రజలు వెళ్తారు కనుక మనం ప్రజలకు మన దగ్గరికి వెళ్ళాలి. రేపటి నుంచి మనం కార్యాచరణ తయారు చేసుకోండి. మీ విలేజ్ లో ఒక 5-10 మంది వెళ్ళండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుండే మన ఊరికి అడుగుమని చెప్పండి. మన ఊరికి అది కేసీఆర్ కట్టింది, అక్కడ వాటర్ ట్యాంక్ కనబడుతుంది. కేసీఆర్ కట్టింది మిషన్ కాకతీయ చెరువు రిపేర్ జరుగుతాయి. కేసీఆర్ చేసిన సీసీ రోడ్లు కనబడతాయి. కేసీఆర్ ఇచ్చిన పింఛన్లు కనబడతాయి. మన ఊర్లలో కేసీఆర్ చేసిన ప్రతి ఒక్క అభివృద్ధి కనబడుతుంది. కేసీఆర్ చేసిన కాలువలు కనబడుతుంటాయి. కేసీఆర్ చేసిన రైతు బంధు వస్తుంది కనబడుతుంది. కేసీఆర్ కిట్ అని మన హాస్పిటల్ పోతే కనబడుతుంటాయి. ఇవన్నీ తీసేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దోసుకుంటారు. ఇక్కడ చేసింది రేవంత్ రెడ్డి గారు ఒకటే ఏం చేస్తున్నారంటే డబ్బులు సంచులు తీసుకోబోతున్నారు, ఢిల్లీ వస్తుండ్రు. ఎలక్షన్లు ఎక్కడ ఉంటే అక్కడ కోట్లు గుమ్మరిస్తారు. మళ్ళా రామని తెలుసు వాళ్ళకు. మళ్ళా 3 సంవత్సరాల తర్వాత మేము రాము, మేము ఓడిపోతాము, ఎట్లా మేము ఏం చేసుకోవాలా, మా ముల్లె చదువుకోవాలని మొత్తం సదరస్తులు ఢిల్లీ పంపిస్తుంటారు. ఇక్కడ ఉన్న మన బీఆర్ఎస్ క్యాండిడేట్ నుంచి మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి గెలిపించడం జరిగింది. మనము స్పీకర్ చరిత్ర తిరిగి రాసినాము. సరే అతని కర్మ, అతనికి బాధ్యుడు. కానీ అతడు చేయాల్సిన పని మన బీఆర్ఎస్ కార్యకర్త గెలిపించుకోవాల్సిన బాధ్యతలో అతడు మనకు మోసం, పార్టీకి మోసం చేసిండు, మంచి నాయకుని మోసం చేసిండు. కేసీఆర్ గారికి పోయి ఎక్కడ పోయిండు? ఆ దొంగ దగ్గరికి వెళ్ళిపోయిండు. ఆలేదు ఇట్టి దొంగలు మూట సంచి చేరిన వ్యక్తి ఎవరంటే పోచారం శ్రీనివాస్. అతని గురించి ఎక్కువ మాట్లాడవలసిన లేదు కనుక మన కార్యకర్తలు ఒక్కడే ధైర్యం చెప్తున్నాం. మీరు కరెక్ట్ ఉండండి. మేంతో గులాబ్ జెండా ఉంది. ఇక్కడ కోడిగిరి మండలంలో మీకు ఒక్కరికి ఏళ్ళు పెట్టినా ఏం పెట్టినా 24 గంటల లోపల మేము ఇక్కడ ఉంటాము. ఇంకా పెద్ద జరుగుతాయి. కేటీఆర్ సార్ గారు, హరీష్ రావు అన్న గారు కానీ ఇక్కడ ఉన్న మన జిల్లాలో ఉన్న మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు కానీ, బాజిరెడ్డి గారు కానీ, మన కవితక్క గారిని ఒకటే మాట అన్నారు, వెనుక మేము ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీ ఉంది, మేము ఎల్ల కాలం మేము ఎంబడి ఉంటాము అని చెప్పుకుంటా ధైర్యం ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో మీకు మన కాన్ఫరెన్స్ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టబోతున్నాము. ఎందుకంటే వాళ్ళందరూ వస్తారు కనుక ఇక్కడ కాకుండా అక్కడ రేపు రాబోయే స్థానిక సంస్థలో ప్రతి విలేజ్ కు మనం వస్తాము. మీ గురించి ప్రచారం మాది ఉంది, మేము తిరగడానికి తయారున్నాము. ప్రతి విలేజ్ లకి రావడానికి తయారున్నాము. ఇక్కడ ఉన్న టీం ఉంది, ఇక్కడ ఉన్న లోకల్ మండల నాయకులు ఉన్నారు. మీ విలేజ్ ఎలక్షన్ కంటే ముందు రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేస్తాని 30% రుణమాఫీ జరిగింది. ఇంకా 70% మాఫీ కాలే 2 లక్షలు. ప్రతి రైతుల దగ్గర ఆనందం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ రేవంత్ రెడ్డి గద్ద ఎక్కిన తర్వాత ఏమన్నా డిసెంబర్ 9 నాడు 2 లక్షలు తీసుకోమని చెప్పిండు, 2000కు 4000 తీసుకోమని చెప్పిండు, కౌలు రైతులకు 12,000 తీసుకోమని చెప్పిండు, ఉపాధి కూలీలకు 15,000 తీసుకోమని చెప్పిండు. ఏదైతే తులం బంగారం కళ్యాణ లక్ష్మికి మనం ₹1,00,000 ఇస్తే తులం బంగారం ఇస్తానని చెప్పిండు. అన్ని దొంగ హామీలు చెప్పిండు. చదువుకున్న మహిళలుగా స్కూటీలు ఇస్తానని చెప్పిండు. మళ్ళీ అదే కాకుండా మన ప్రతి ఇంట్లో మహిళలకు 2,500 ఇస్తానని చెప్పిండు. ఎన్ని హామీలు చెప్పిండంటే అన్ని హామీలు చెప్పడం ప్రజలు నమ్మి మోసపోయిన దానికి రాబోయే రోజుల్లో మన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసింది ఎవ్వి అడగకముందు చేసిండు. అతను ఏమన్నా రైతు బంధు అడిగిన రైతులకు అడగకముందు రైతు బంధు ఇచ్చింది. 2,200 పింఛన్ 2,000 చేసింది. ఎవరైనా అడిగిరా? తులం బంగారం ఇప్పుడు ఏదైతే కళ్యాణ లక్ష్మి ఉందో ఎవరైనా అడిగిరా? అడగకముందు చేసింది. కేసీఆర్ అంటే తెలంగాణ అతని మనసులో ఉండేది తెలంగాణ ప్రజలు కాపాడుకోవాలి, రైతులను కాపాడుకోవాలి, రైతులను సస్యశామం చేయాలి. కాళేశ్వరం 1,00,000 కోట్లు అంటారు, అది అయింది 90 నుంచి 90 లక్షల కోట్లు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది చెప్తారు. దానికి 2 పిల్లలు కూలిపోతే ఆ కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ చేపియకుండా కావాలని ఇప్పుడు అన్న మన మాజీ సర్పంచ్ గారు చెప్పారు. ఎందుకంటే రైతులకు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మన నిజాం సాగర్ లో 4 TMC నీళ్లు ఉన్నాయి, నీళ్లు తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నాయి. కొన్ని పొలాలు వీటు బారుతున్నాయి, అక్కడ రైతులు చూస్తుంటే బాధుతుంది. ఇంకా ప్రతి ఎకరానికి కింటానికి బోనస్ ఇస్తా అని చెప్పి సన్నట్లుగా చెప్పిండు. మళ్ళా ఏదైతే రైతు బంధు ప్లస్ లో 15,000 ఇస్తా అని చెప్పి 12,000 ఇస్తుండు. అది అందులో 2 పంటలు ఎగగొట్టేసిండు. వర్షాకాలం యాసంగి ఎగగొట్టేసి మొన్న వేసారు, మొన్న 9,000 కోట్లు వేసారు. అంటే 2 పంటలు ఎగగొట్టి మొన్న వేసారు. అంటే వీళ్ళు చెప్పేది అంటే ఎలక్షన్ రాబోయే స్థానిక